ఢిల్లీలో మీడియాతో బాలశౌరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్లో ఒక విషయం చెప్పారు. భారతదేశానికి ఆహార భద్రత కల్పించాలి అంటే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆహార భద్రతతో పాటు భారతదేశం యొక్క ఆహార భద్రత పోలవరం ప్రాజెక్టు కాబట్టి మరి ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టు ఇంక్లూడింగ్ రీహాబిలిటేషన్తో సహా ఈరోజు కేంద్రం బరాయిస్తూ పోతూ ఉంది. ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ వైజాగ్ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, దీని నుంచి మరి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి మరి ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అదే రకంగా ఓర్వకల్లు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మరి అనౌన్స్ చేశారు. అది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్గా తయారుకోబోతూ ఉంది. దీని నుంచి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది. మరి రీహాబిలిటేషన్ పోలవరానికి చాలా సంతోషకరం. మరి ఆ డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చేటువంటి విషయంలో మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే మనకు రావాలో అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. మరి అవన్నీ కానీ వచ్చినట్లయితే మనకి ఒక ఆయిల్ రిఫైనరీ కూడా రావాలి. మీ అందరికీ తెలుసు, ఈ ఆయిల్ రిఫైనరీ దాదాపు 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా ఆంధ్రాకు వచ్చింది. అదే రకంగా ఒక స్టీల్ ప్లాంట్ కూడా మనకి రావాలి. ఆ స్టీల్ ప్లాంట్కి కూడా మరి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇవన్నీ కానీ మనం చూసినట్లయితే ఇది డెఫినెట్గా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి సాధించినటువంటి విజయంగా మరి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని డబ్బులు ఆంధ్రప్రదేశ్కి ఏ బడ్జెట్లో కూడా రాలేదు. ఇది డెఫినెట్గా ఎన్డీఏకి ఆర్కిటెక్ట్ అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన చంద్రబాబు నాయుడు గారు మరి అనేక మంది పెద్దల్ని ఢిల్లీ పెద్దల్ని కలవటం వల్ల ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే సంతోషించదగ్గటువంటి విషయం ఈరోజు మనకి క్యాపిటల్ లేదు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి. మనకి మరి తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ప్రజలు ఎప్పటి నుంచో మన క్యాపిటల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అమరావతిలో బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ త్వరలోనే రాబోతూ ఉంది. 15,000 కోట్ల రూపాయలతోటి చక్కగా దీన్ని మరి తీర్చిదిద్దొచ్చు అనేటువంటి విషయం, పోలవరాని విషయం, ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చి అందరు మంత్రులతోటి కోఆర్డినేట్ చేసుకొని ప్రధానమంత్రి గారిని కూడా కలిసి వారు కూడా ఎన్ని సాధించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.